హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో పుల్లగా కారంగా ఉండే బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. నోరు బాగా లేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకోండి, చక్కగా తినేస్తారు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేనైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఇది పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటైతే తీసుకుని ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి ఈ బెండకాయ పులుసు తయారు చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుందండి. చక్కగా పుల్లగా కారంగా ఏమాత్రం జిగురు లేకుండా ఈజీగా తయారయ్యే బెండకాయ పులుసు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను. ఈ బెండకాయ పులుసు